మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తునిలోని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయి నేటికి 14 రోజులవుతుంది. 14వ రోజు కూడా ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఏ కోణంలో దర్యాప్తు చేసినా, ఎన్ని కోణాలలో పరిశీలించినా, అన్ని టెక్నాలజీలు ఉపయోగించి, అన్ని టూల్స్ ఉపయోగించినా కూడా ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీ కదా కనీసం జాడ కూడా లభించని పరిస్థితి. 14వ రోజు ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎలాంటి ఆపరేషన్ కొనసాగుతుంది, ఇప్పటి వరకు అక్కడ ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయనేటువంటి పూర్తి వివరాలను కనుక మనం చూసుకుంటే, నిన్న 13వ రోజు కొంత వర్షం పడినా అక్కడ దర్యాప్తు అయితే కొనసాగించారు, వెతుకులాట కొనసాగించారు. కొండ ప్రాంతాలలో మరొకసారి NDRF, SDRF, మిగతా పోలీసు బృందాలు చూసేటువంటి ప్రయత్నం చేశాయి. ఊర్లలో ఉన్నటువంటి అనేక సీసీ కెమెరాలను కూడా పరిశీలించడం జరిగింది. తాజాగా 14వ రోజు కూడా అదే రకమైనటువంటి గాలింపును కొనసాగిస్తున్నారు. అండ్ అలాగే NDRF ఇంకా ఇప్పటికే మళ్ళీ వెనుదిరిగినట్టు కనపడుతుంది. SDRF నుండి మిగతా బృందాలన్నీ కూడా డ్రోన్ల సహాయంతో మళ్ళీ జల్లడపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు వచ్చినటువంటి ఒక కొత్త అప్డేట్ ఏంటంటే, ఈ కేసులో పాప జూన్ 6వ తేదీ 11:42 ఆ ప్రాంతంలో అక్కడి నుంచి మిస్ అయిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. అయితే జూన్ 6 నుంచి జూన్ 9 వరకు ఇక మళ్ళీ తనతో పాటు కూడా వెళ్ళినటువంటి ఆ పెంపుడు కుక్క రాలేదు 2-3 రోజుల వరకు అని చెప్పేసి ఇప్పటి వరకు అనుకున్నాం. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. జూన్ 6వ తేదీ 11:42 చిన్నారి మిస్ అయిపోతే అదే రోజు 1:02 ఆ ప్రాంతంలో అక్కడే CH అగ్రహారంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఆ యొక్క పెంపుడు శునకం అనేది ప్రత్యక్షమై కనిపించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఒక అప్డేట్ లాగా మనకు కనిపిస్తుంది. అంటే ఇది CH అగ్రహారం గ్రామానికి ఒక గంట, పాప మిస్ అయినటువంటి ఒక గంట టైంలో అక్కడ తిరిగిందనంటే, మరి పాపతో పాటు వెళ్ళిందా అక్కడికి శునకం, లేదంటే శునకం దాని దారిలో అది వెళ్ళి అలా గ్రామంలోకి వెళ్ళిందా, మరి అంతకుముందే పాప ఇంకో దారిలో ఏమైనా అయ్యిందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా 14వ రోజుకు చేరినా కూడా పాప ఆచూకీలో ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం, ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకకపోవడం, అండ్ చాలామందిని విచారించారు పోలీసులు నిన్నటి వరకు కూడా. నిన్న కూడా పిఠాపురం నుంచి కానీ, ఇటు పోలవరం నుంచి కానీ, వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చినటువంటి ఎవరైనా ఈ సంచార జాతులకు సంబంధించినటువంటి వారు కొంతమంది అప్పుడప్పుడు ఈ ప్రాంతాలకు తిరుగుతుంటారు కాబట్టి అలా వచ్చిపోయినటువంటి ఆచూకీ తెలిసిన వారిని కూడా అడిగి తెలుసుకున్నారు, మీకేమైనా పాప కనిపించిందా అది అని చెప్పేసి. అలా విచారణ కొనసాగించినా కూడా ఎలాంటి ఆచూకీ లభించినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈరోజు 14వ రోజుకు వచ్చింది కాబట్టి ఈరోజు కూడా అక్కడ దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అక్కడ చైల్డ్ కమిషన్కి సంబంధించిన వారు కూడా 14వ రోజు అక్కడికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. తల్లిదండ్రులను ఇప్పటికే హోంమంత్రి పరామర్శించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతోటి SP కూడా నేరుగా అక్కడ పరిశీలిస్తూనే ఉన్నారు. కేసుకు సంబంధించి అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఒకవైపు గాలింపు చర్యల వైపు కొనసాగుతుంది, ఇంకోవైపు కిడ్నాప్కి సంబంధించినటువంటి అంశం నుంచి కూడా లోతుగా విచారణ కొనసాగుతున్నా కూడా ఏమాత్రము చిన్న క్లూ కూడా దొరకకపోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, పాప ఎప్పుడు తిరిగి వస్తుందా అని చెప్పేసి. ఇవాళ కాకపోతే రేపైనా పాప తమ దగ్గరకు వస్తుందనేటువంటి ఒక ఆశతోటైతే ఆ తల్లిదండ్రులు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ 14వ రోజుకు చేరుకుంది, కానీ ఎలాంటి ఫలితం అయితే కనిపించడం లేదు. దేవుడి మీద భారం వేసి ఆ పాప త్వరగా రావాలని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా. అందుకని వారు కూడా మొన్న అక్కడ ఉన్నటువంటి టెంపుల్లో పూజలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. పాప ఎక్కడికి వెళ్ళింది, ఎవరైనా తీసుకువెళ్ళారా, లేకుంటే అక్కడెక్కడైనా పడిపోయిందా ఏంటనేటువంటి పూర్తి వివరాలు తెలవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. ఎన్ని కోణాలలో దర్యాప్తు చేసినా కూడా. ప్రస్తుతం 14వ రోజు అయితే అక్కడ పాప కోసం ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు. SDRF బృందాలు కానీ, మిగతా పోలీసులు కానీ, తోట పరిసర ప్రాంతాలే కాదు ఆ కొండలు కానీ అవతల వైపు అంతా కూడా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇప్పటికీ అన్ని సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో ఏమైనా క్లూ దొరుకుతుందా? ఒకటైతే ఇప్పుడు 1 గంటలకు ఆ రోజు పాప తప్పిపోయినటువంటి గంటన్నరకే ఆ యొక్క పెంపుడు శునకం తనతో పాటు పోయిందనుకున్నటువంటి ఆ పెంపుడు శునకము ఆ గ్రామంలో అక్కడ తిరిగింది కాబట్టి, మరి అక్కడ పాపతో పాటే తిరిగిందా, లేకుంటే ఆ యొక్క డాగ్ ఒకటే అక్కడ సింగిల్గా తిరిగిందా, మరి అంతకు ముందే పాప మిస్ అయిపోయిందా? ఈ కోణంలో కూడా ఇప్పుడు ఈరోజు మరింతగా దర్యాప్తు అయితే వేగంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది.